ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనము రంగస్వామి గుండంలో అంటే రాచర్ల మండలం గిద్దలూరు నియోజకవర్గంలో అక్కడ అయితే మనం అయితే రావడం అయితే జరిగింది. వీడియో స్టార్ట్ అవుతుంది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనకు గుంటూరు మార్కెట్ గురించి, వరంగల్, ఖమ్మం 3 రాష్ట్రాల గురించి మార్కెట్లలో సేల్స్ ఎంత నడిచింది, అసలు మార్కెట్ పరిస్థితి ఏంటి, సేల్స్ వరకే చెప్తాం. మనం 13వ తారీఖు నుంచి దగ్గర మనం 17వ తారీఖు వరకు ఏం జరిగింది, 13, 14, 15, 16, 17 ఈ 5 రోజుల వరకు ఏం జరిగింది అనేది పూర్తిగా మనమైతే డేటా రూపంలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఛానల్లోకి వెళ్లే ముందుగా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ మనం చెప్పే కంటెంట్ మీకు ఎక్కడ దొరకదు. ఖచ్చితంగా మీకు 10 మందికి మన ఛానల్ వెళ్ళాలంటే ఖచ్చితంగా లైక్ చేయాలి. లైక్ చేస్తేనే చాలా వరకు సపోర్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మాత్రం మనకు ఓవరాల్గా మనము ఖమ్మం, వరంగల్, గుంటూరు, బ్యాడ్గి 4 మార్కెట్లలో అసలు ఎంత సరుకు వచ్చింది, సేల్స్ ఏంటి, ఈ పాయింట్ల గురించే ఉంటుంది. మనం మార్కెట్ పెరిగిద్దా తగ్గిద్దా అనే దాని గురించి మనము రేపు వచ్చే వీడియోలో మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడైతే మాత్రం గుంటూరు మార్కెట్కు 1,20,000 బస్తాలు వచ్చినాయి 13వ తారీఖు. 14వ తారీఖు 90,000 బస్తాలు వచ్చినాయి. అదే 15వ తారీఖు అయితే 1,15,000 బస్తాలు వచ్చినాయి. 16వ తారీఖు అయితే 1,00,000 బస్తాలు వచ్చినాయి. 17వ తారీఖు అయితే 85,000 బస్తాలు అయితే మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది. అదే వరంగల్ విషయానికి వచ్చేసరికి వరంగల్కు 13వ తారీఖు 10,000 బస్తాలు వచ్చినాయి. 14వ తారీఖు 15,000 బస్తాలు వచ్చినాయి. 15వ తారీఖు 17,000 బస్తాలు వచ్చినాయి. 16వ తారీఖు 15,000 బస్తాలు వచ్చినాయి. 17వ తారీఖు 10,000 బస్తాలు వచ్చినాయి. ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి 13వ తారీఖు 25,000 బస్తాలు వచ్చినాయి. 14వ తారీఖు 20,000 బస్తాలు వచ్చినాయి. 15వ తారీఖు 20,000 బస్తాలు వచ్చినాయి. 16వ తారీఖు 18,000 బస్తాలు వచ్చినాయి. 17వ తారీఖు 12,000 బస్తాలు వచ్చినాయి. బ్యాడ్గి మార్కెట్ విషయానికి వచ్చేసరికి 13వ తారీఖు 25,000 బస్తాలు వచ్చినాయి. 14వ తారీఖు 15వ తారీఖు సెలవు కాబట్టి సోమవారం బేస్తవారం మార్కెట్ మాత్రమే కాబట్టి మనకు 16వ తారీఖు 25,000 బస్తాలు యథావిధిగా రావడం అయితే జరిగింది. ఇది ఓవరాల్గా. అంటే ఇంకా మళ్ళీ హుబ్లీ ఉంది, గదక్ ఉంది, చిందనూరు ఉంది, చెలికిరి ఉంది. ఓవరాల్గా ప్రతిరోజు మార్కెట్ అయితే నడుస్తూ ఉంటుంది. మనకు గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి 1,20,000 బస్తాలు. ఇన్ని బస్తాలు ఒకటేసారి రావడం వల్ల సేల్స్ అనేది విపరీతంగా పడిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రేటు రావాలన్నా ఇంకోటి ఏదైనా జరగాలన్నా ఖచ్చితంగా తక్కువ బస్తాలు వస్తేనే నీకు రేట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మీరు ఎక్కువ బస్తాలు తీసుకొస్తే ఖచ్చితంగా సేల్స్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఎక్కువ బస్తాలు రావడం వల్ల ఏరికోరి చాలా తక్కువ బస్తాలు తీసుకొని రావడం, అంటే చాలా తక్కువ బస్తాలు కొనుక్కోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఎక్కువ క్వాలిటీ ఉన్నది వెరైటీ అయితేనే తీసుకుంటాడు. తక్కువ క్వాలిటీ ఉన్న వెరైటీ ఆ ఎక్కువ బస్తాలు వచ్చినప్పుడు వెళ్ళదనమాట. అట్లా మీరు మనకు 13వ తారీఖు 1,20,000 బస్తాలు వస్తే సేల్స్ విషయానికి వచ్చేసరికి 54,702 బస్తాలు అయితే సేల్స్ అవ్వడం అయితే జరిగింది. మనకు 13వ తారీఖు 1,20,000 బస్తాలు వస్తే సగం బస్తాలకు పైన మనకు గుంటూరు యార్డ్లోనే ఆగిపోవడం అయితే జరిగింది. ఇంకా మనకు 14వ తారీఖు 90,000 బస్తాలు వచ్చినాయి. అంటే ఇంకా 1,20,000 బస్తాలు 13వ తారీఖు వస్తే మనకు 17వ తారీఖు వరకు కూడా అదే విధిగా మార్కెట్ అయితే మాత్రం ఓవరాల్గా అదే బస్తాలు కంటిన్యూగా రావడం అయితే జరుగుతూ ఉంది. మనకు 90,000 బస్తాలు వస్తే 56,332 బస్తాలు సేల్స్ అవడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఓవరాల్గా మనకు మార్కెట్ విషయానికి వచ్చేసరికి 15వ తారీఖు విషయానికి వచ్చేసరికి మనకు 1,15,000 బస్తాలు మనకు గుంటూరు మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది. అది 49,453 బస్తాలు మనకు 15వ తారీఖు సేల్స్ అవ్వడం అయితే జరిగింది. అంటే ప్రతిరోజు వచ్చిన బస్తాలలో 40% మాత్రమే సేల్స్ అవ్వడం జరుగుతుంది. 60% యార్డ్లోనే ఉండిపోవడం అయితే జరుగుతూ ఉంది. ఆ విధంగా మీరు 70 నుంచి 80,000 బస్తాలు కనుక సోమవారం మార్కెట్కి వస్తే విపరీతమైన డిమాండ్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఒకటేసారి మీరు 1,20,000, 1,30,000 బస్తాలు రావడం వల్ల చాలా వరకు నష్టం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అది రైతులు కొంచెం దృష్టిలో పెట్టుకొని చాలా వరకు తక్కువ తీసుకుపోవడానికి ట్రై చేయండి. ఇంకా మనకు 16వ తారీఖు విషయానికి వచ్చేసరికి 1,00,000 బస్తాలు వస్తే మనకు 53,310 బస్తాలు అయితే మాత్రం సేల్స్ అవ్వడం అయితే జరిగింది. మనకు 53,310 బస్తాలు అంటే మనకు ఓవరాల్గా అది కూడా 50% మాత్రమే సేల్స్, మనకు 45% మాత్రమే సేల్స్ అవ్వడం అయితే జరుగుతూ ఉంది. యథావిధిగా మనకు సగం బస్తాలు అక్కడే ఆగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 17వ తారీఖు దగ్గర 80,000 బస్తాలు వస్తే ఆ రోజు కూడా 41,710 బస్తాలు సేల్స్ అవ్వడం అయితే జరిగింది. అంటే 41,42,000 బస్తాలు మనకు ఓవరాల్గా సేల్స్ అవ్వడం అయితే జరిగింది. అంటే సేల్స్ అయితే మాత్రం విపరీతంగా ఉంది. కానీ
సరుకు అయితే మాత్రం ఎక్కువగా వస్తూ ఉంది. ఎక్స్పోర్ట్ అనేది ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు. అంటే చైనా వాడు ఒక వారం రెండు బండ్లు కావాల్సింటే ఒక బండే తీసుకోవడం, 10 బండ్లు కావాల్సింటే ఒక 5 బండ్లే తీసుకోవడం, క్వాలిటీ చూస్తూ ఉన్నట్టు రేటు తక్కువకు వస్తుందేమో అనే ఆలోచనలో వాళ్ళు ఉండడం అయితే మనకైతే నడుస్తూ ఉంది. అదే వరంగల్ విషయానికి వచ్చేసరికి మనకు 13వ తారీఖు 10,000 బస్తాలు మనకు బోర్డులో చెప్తా ఉంటారు, కానీ బయట నుంచి కూడా ఒక 5 నుంచి 6,000 బస్తాలు సేల్స్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. 10,000 బస్తాలు వస్తే మనకు దగ్గర 7 నుంచి 8,000 బస్తాలు సేల్స్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. అదే 14వ తారీఖు విషయానికి వచ్చేసరికి 15,000 బస్తాలు వచ్చినాయి. బయట ఏసీల దగ్గర కూడా ఒక 5,000 బస్తాలు సేల్స్ అవడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్ గా అక్కడ కూడా వరంగల్లో ఒక 20,000 బస్తాలు సేల్స్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. అదే 15వ తారీఖు విషయానికి వచ్చేసరికి 17,000 బస్తాలు మనకు మార్కెట్కి వస్తే దగ్గర 12 నుంచి 13,000 బస్తాలు, బయట ఒక 2 నుంచి 3,000 బస్తాలు సేల్స్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. అదే మనకు 16వ తారీఖు విషయానికి వచ్చేసరికి వరంగల్ మార్కెట్లో 15,000 బస్తాలు వస్తే అక్కడ కూడా మనకు బేస్తవారం దగ్గర మనకు 12 నుంచి 13,000 బస్తాలు సేల్స్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. 17వ తారీఖు మనకు 10,000 బస్తాలు వస్తే అక్కడ నీకు ఓవరాల్ గా వారం మొత్తం మీద 70 నుంచి 80,000 బస్తాలు వరంగల్లో సేల్స్ అవడం అయితే జరుగుతూ ఉంది. ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి 25,000 బస్తాలు సోమవారం 13వ తారీఖు వస్తే మనకు దగ్గర అక్కడ బయట మార్కెట్లతో మనం కంపారిజన్ చేసుకుంటే అంటే బయట ఏసీల దగ్గర కూడా 5 నుంచి 6,000 బస్తాలు సేల్స్ అవడం అయితే 30,000 వరకు బస్తాలు సేల్స్ అవడం అయితే జరుగుతూ ఉంది. రైతులు అయితే మాత్రం తేజ వెరైటీ ఉన్న వాళ్ళు అమ్ముకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎక్కువ శాతం ఈ సంవత్సరం తేజ వెరైటీ వేయడం అయితే జరుగుతుంది. ఇంకా 14వ తారీఖు మంగళవారం విషయానికి వచ్చేసరికి మనకు ఖమ్మం మార్కెట్లో 20,000 బస్తాలు రావడం అయితే జరిగింది. అంటే మీకు మరుసటి రోజు అమ్మకపోయేసరికి సోమవారం అమ్మకపోయేసరికి మనకు మంగళవారం యథావిధిగా సరుకు రావడానికి రైతు ఇంట్రెస్ట్ చూపాడు. ఎందుకంటే సేల్స్ లేదనే ఉద్దేశంతో రకరకాల కారణాల చేత మనకు మార్కెట్ అయితే మాత్రం చాలా వరకు సరుకు రాకుండా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఇంకా మనకు 15వ తారీఖు విషయానికి వచ్చేసరికి 20,000 బస్తాలు వస్తే ఖమ్మం మార్కెట్కు బుధవారం దగ్గర అక్కడ కూడా మనకు 25,000 బస్తాలు సేల్స్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. 16వ తారీఖు ఖమ్మం మార్కెట్కు 18,000 బస్తాలు వస్తే దగ్గర బయట బస్తాలు అన్ని చూసుకుంటే 22,000 బస్తాలు సేల్స్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. 17వ తారీఖు విషయానికి వచ్చేసరికి మనకు 12,000 బస్తాలు వస్తే శుక్రవారం కాబట్టి సేల్స్ అనేది చాలా వరకు తక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా 10,000 బస్తాలు సేల్స్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా బ్యాడగి మార్కెట్ విషయానికి వచ్చేసరికి సోమవారం 25,000 బస్తాలు వచ్చినాయి. 13వ తారీఖు 25,000 బస్తాలు వస్తే దగ్గర మనకు సేల్స్ అయితే 20,000 బస్తాల వరకు సేల్స్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా దగ్గర మనకు హుబ్లీ కూడా మనకు సోమవారం, బుధవారం, శనివారం మార్కెట్లు అయితే నడవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఓవరాల్ గా అక్కడ కూడా 4,000 నుంచి 5,000 బస్తాలు ఓవరాల్ గా ప్రతి వారం సేల్స్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా మనకు నడికుడి అటువంటి ప్రాంతాలలో కూడా మనకు సోమవారం నుంచి ఆదివారం వరకు ఆదివారం మార్కెట్ విపరీతంగా, రేపు ఆదివారం మార్కెట్ ఉంటుంది. అక్కడ కొంచెం సేల్స్ అనేది కొంచెం ట్రెండీగా చాలా వరకు బాగుండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదే బ్యాడగి మార్కెట్లో మనకు 16వ తారీఖు విషయానికి వచ్చేసరికి 25,000 బస్తాలు వస్తే అక్కడ కూడా మనకు దగ్గర 20,000 బస్తాలు అయితే సేల్స్ అవడం అయితే జరుగుతూ ఉంది. బ్యాడగి మార్కెట్లో మార్కెట్ అయితే ఎక్కడ కూడా స్లోగా లేదు, మార్కెట్ చాలా వరకు బాగానే ఉంది. ఓవరాల్ గా పరిస్థితి అయితే మాత్రం 4 మార్కెట్లలో 3 రాష్ట్రాల పరిస్థితి అయితే మాత్రం ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.